వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో నిన్న నేను మీకు చెప్పినటువంటి వీడియోలో గూగుల్ మ్యాప్స్ మాకు మోసం చేసాయి అన్నాను కదా. సో మేము ఒక లొకేషన్కి వచ్చి డ్రాప్ అయిపోయిన తర్వాత ఇదేదో చిన్న దారి కనిపిస్తే ముందు మా వారు వెళ్ళారు. సో మా వారు వెళ్తుంటే అక్కడ నిజంగా ఏదో వాటర్ ఫాల్ ఉందేమో అనుకొని మా పాప కూడా బయలుదేరిపోయింది. ఆయన వెళ్ళేటప్పుడు చెప్పారు, నేను వెళ్ళాక అక్కడ ఉంటే ఫోన్ చేస్తాను, అప్పుడు మీరు రండి అని చెప్పేసి. ఇంకా ముందు మా పాప వెళ్ళడం, తర్వాత ఇంకొక అమ్మాయి వెళ్ళడంతో, అంటే మాతో వచ్చిన అమ్మాయి వెళ్ళడంతో, సో ఇంక మా పాప వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు కదా, అక్కడ ఉంది అని ఆతృతకు తను కూడా వెళ్ళిపోయింది. తను ఒక్కడితే అక్కడ ఏదైనా పడిపోతుందేమో నేను గాయత్రిని తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ పెద్ద వాటర్ ఫాల్ ఏం లేదు, చిన్నగా అది అలా ఉంది. దాన్ని చూడడానికి రావడానికి ఎంత ఇబ్బంది పడ్డానో, నేను పిల్లని తీసుకొని గాయత్రిని ఎత్తుకొని మళ్ళీ రిటర్న్ రావడానికి అంతకు మించి ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే దిగేటప్పుడు స్లోప్గా ఉండింది, రోడ్ మాత్రం చాలా అసలు రోడ్ అని చెప్పలేము, అది కంప్లీట్ ట్రెక్కింగ్ అని చెప్పచ్చు. ఎంత ఇబ్బంది పడ్డానో, వెళ్ళేటప్పుడు కూడా అంతే ఇబ్బంది పడ్డాను. మనం డౌన్ అనేది ఈజీగానే దిగిపోతాం, పర్వాలేదు, అంత ఏం అనిపించదు. బట్ రిటర్న్ ఎక్కేటప్పటికైతే నాకు చుక్కలు కనిపించాయి. నిజంగా రోడ్ ఎక్కిన తర్వాత రోడ్డు మీదే పడుకుండిపోదామా కాసేపు అనిపించింది. దాని అంత సో అదొక నేను బరువు మనిషిని ప్లస్ దాన్ని బరువు అనేసరికి నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇంకా అక్కడ ఎదురుగుండానే ఒక ఇల్లు ఉండింది. ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటే పాపం వాళ్ళు వాటర్ అది తీసుకొని వచ్చి ఇచ్చారు. అక్కడే ఒక 10-15 మినిట్స్ వరకు ఉండిపోవాల్సి వచ్చింది నాకైతేను. నా ఊపిరి హార్డ్ అంటే నాకు కొంచెం చాలా బ్రెత్లెస్గా అయిపోయింది అనమాట. చాలా ఇబ్బంది పడిపోయాను. మీకు ఆ దారి చూపిస్తున్నాను, చూస్తుంటే మీకే తెలుస్తుంది ఆ దారి ఎంత భయంకరంగా ఉందో. దాంట్లో నేను ఇంకా పిల్లని తీసుకొని ఎక్కడం దిగడం, నా ఫేస్ ఒక ఫోటో ఈ వీడియోలోనో ముందు వీడియోలోనో పెట్టాను అనమాట, ఎంత దారుణంగా మారిపోయి ఉంటుందో. మా పాప మైథిలి ఏం చక్కగా అలసిపోలేదు, కానీ నాకు మాత్రం కొంతవరకు ఇబ్బంది అయితే అనిపించింది. మా వారు తర్వాత వచ్చారు, రిటర్న్ వచ్చారు. మైథిలి ఉంది కదా, అది పడిపోతుందేమో ఆయన తనతో ఉండేసరికి నేను దీన్ని తీసుకొని సరే ఎక్కడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నా హ్యాండ్ బ్యాగు పిల్ల నేను ఎక్కేసరికి నాకైతే చుక్కలు కనిపించాయి. అందుకే రిటర్న్ కనీసం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అనేటటువంటిది కూడా నేను మీకు చూపించలేదనమాట. రోడ్స్ మామూలుగా ట్రాన్స్పోర్ట్ రోడ్సే చాలా చిన్నవి, దాంట్లోని వెళ్ళే రోడ్స్ ఇంకా చిన్నవన్నమాట. మనం వెళ్ళాల్సినటువంటి రోడ్స్ ఇంకా చిన్నవి. సో ఇది ఒక చిన్న వాటర్ ఫాల్. బట్ నెక్స్ట్ది వెళ్ళాం, అది చాలా బాగుండింది. నేను మీకు ఆ వీడియోలో ఆ వాటర్ ఫాల్ గురించి కూడా చూపిస్తాను. సో ఇక్కడ నుంచి అయితే దీనికి మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. సో మీరు మ్యూజిక్తో ఎంజాయ్ చేసేయండి.